చూడండి మా మమ్మీ బట్టలు సర్దుతుంది. రేపు మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. మై గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈస్ బాలయ్య. మై గ్రాండ్ మదర్ నేమ్ ఈస్ విజయ. పండగ కూర వెళ్తే పుల్ల మూట అన్ని సర్దుకోవాలి. మళ్ళీ వచ్చినాక ఇవన్నీ మళ్ళీ సర్దాలి. అమ్మా పెద్ద సుక్కలు కనిపిస్తుంది. పండగకి వచ్చేసిన అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలామంది మీ వ్లాగ్ రాగానే మాకు ఇమీడియట్గా తెలియట్లేదు, ఒక 1 or 2 days తర్వాత తెలుస్తుంది అని కామెంట్ చేశారనమాట నాకు ఇన్స్టాలో. సో కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడైతే ఇంకా ఈజీగా పెట్టగానే చూసేయచ్చు మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. సో అదన్నమాట ముచ్చట్లు. అండ్ అంత టైటిల్ చూసే ఉంటారు కదా. సో మీరందరూ మీ ఊళ్ళల్లోకి వెళ్ళిపోయారా? చాలా అంటే ఎప్పుడు అంటుంటారనమాట, సంక్రాంతి హాలిడేస్ వస్తే మాత్రం అసలు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది, లైక్ రోడ్ల పైన క్రికెట్ కూడా ఆడొచ్చు అనేసి. సో మీరు కూడా అందరు సేఫ్గా మీ ఊళ్ళలోకి వెళ్ళారని నేను అనుకుంటాను. ఎందుకంటే మేము టీవీలో చూసాం, అసలు టూ మచ్ ట్రాఫిక్, అమ్మ బాబరే అని అనిపించింది అనమాట చూస్తే. సో మేము యాక్చువల్గా లేట్గా వెళ్తున్నాము, జస్ట్ ముందు రోజు మాత్రమే అనమాట. కొన్ని పనులు ఉండే. సో సాటర్డే అండ్ ఫ్రైడేనైతే అసలు జేబీఎస్కి అంటే లైక్ ఇటు సైడ్ అందరూ ఇంకా సెలవు, హాలిడేస్ కాదు ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి అందరు వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోతారు. అండ్ ఈసారి కూడా మంచి సాటర్డే సండే, సెకండ్ సాటర్డే సండే రావడం, అండ్ హాలిడేస్ 3 days, సో 5 days కంప్లీట్గా అట్లా రావడంతో ఇంకందరూ మంచిగా అసలు మామూలుగా ఇళ్ళల్లో కాదు అందరూ మొహాలల్లోనే పండగ సంబరం అనేది కనిపించేస్తుంటుంది. అండ్ అందులోనే ఇంకా అటు ఆంధ్ర సైడ్ అయితే వాళ్ళకి మీకు అందరికంటే ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెద్ద పండగ అంటే ఇంకా సంక్రాంతి కదా. అంటే ఇప్పుడు తెలంగాణ సైడ్ మనకి ఎట్లా బతుకమ్మ మాకు ఎంత ఆడపడుచులకి ఎంత ఇష్టమో, సో అటు సైడ్ సంక్రాంతి ఇట్లా ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. టీవీలో చూస్తుంటేనే అబ్బా అని అనిపిస్తుంది, లైక్ భోగి మంటలు, ముగ్గులు కానీ అండ్ ఏంటవి కొన్ని చేస్తుంటారు కదా. సో అవన్నీ చూస్తే మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు లైవ్గా చూడలేదు. సో అట్లా ఇవన్నీ ఏంటంటే ముందు రోజు పనులు, ఇంకా ప్యాకింగ్ ఏమీ స్టార్ట్ కాలేదు. సో శ్రేయాన్స్కి సాటర్డే స్కూల్ ఉండదు కాబట్టి సో మార్నింగ్ కొంచెం తనకి ప్రాక్టీస్ చేయించాసా. మామూలుగా హోంవర్క్ ఏం లేదు లాస్ట్ 2 days నుంచి. అండ్ లాస్ట్ మొన్న ఒక 10-15 days బ్యాక్ ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉండనమాట. ఆల్మోస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ ఫ్రీ ఉన్న టైంలోనైతే నేను మ్యాథ్స్, తనకి మ్యాథ్ సబ్జెక్ట్ కానీ లైక్ తెలుగు కానీ తనకి ఏవేవి కొంచెం హార్డ్గా ఫీల్ అవుతుంటుందో సో అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేపిస్తుంటా. అండ్ ఎప్పుడు కొంచెం అంటే మరీ బలవంతంగా కూర్చోబెట్టను, జస్ట్ లైక్ ఫుల్ హాలిడే ఉంటే ఒక 1 hour మార్నింగ్, అందులోనూ ఈవినింగ్ అయితే నేను అస్సలే కూర్చోబెట్టాను. మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా మైండ్. సో అట్లా తనకి చూపించేశారన్నమాట. అండ్ ఇప్పుడేమో నేను ఇంకా కుక్ చేస్తున్నాను. దీని తర్వాత ఏంటి లగేజ్ అనేది ప్యాక్ చేయాలి. నువ్వు ఇంత మంచిగా మెహందీ ఆర్టిస్ట్ కావాలా? నీ వరకే నేను మెహందీ ఆర్టిస్ట్ని, జనాలకు కాదు. నువ్వు మెహందీ ఇచ్చే బదులు మనీ మెహందీ ఆర్టిస్ట్ కావాలంట. మేము మెహందీ బాగా పెడుతున్నారని మనీ ఇస్తారంట బయట జనాలకు మెహందీ పెడతాయి. తెలివి అది అది నోట్లది నోట్లది మా ఏంది ఏం కాదు, డిజైన్లో ఖర్చిపోతుంది మా. చూపించు 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 చూపించు. ఓ మై గాడ్, అది నిన్న నైట్ పెట్టించుకుంది, ఇదేమో ఇప్పుడు పెడుతున్నా. చంపుతుంది. ఇంకా ఏం చేయాలి?
నేను పండగకి రెడీ అందరికి హ్యాపీ పొంగల్. ఓహో మెహందీ చూపి. వా మంచిగా చూపి మా. ఎలా ఉంది ఫ్రెండ్స్? నేనే పెట్టాను. నాకు ఇష్టం మెహందీ పెట్టడం. అంటే మరీ అంత సూపర్గా ఏం పెట్టాను, బట్ బాగా పెడతా. నిన్న ఇది పెట్టాను. సూపర్ అంటే బాగా అంటే సేమ్. అవునా? ఓకే, నాట్ బ్యాడ్, బాగా పెడతా. ఎలా నచ్చిందా నీకు? ఆఫ్టర్నూన్ కల్లా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందామని అనుకున్నా, కానీ మొబైల్ పట్టుకొని 1 అవర్ అట్లా టైం వేస్ట్ చేసి కథం తర్వాత అట్లనే పడుకున్న 1 అవర్. ఈవినింగ్ లేచేసరికి యూకే నుంచి మా మరిది కాల్ చేసి ఉండే అన్నమాట. అసలు తెలియకుండానే ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ మాట్లాడినా అస్సలు తెలియలేదు. లాస్ట్ చూసరికి 7:15 అట్లా అయింది. సో డిన్నర్ తినేసి ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ స్టార్ట్ అయింది. మా మమ్మీ బట్టలు సర్దుతుంది. రేపు మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ వదిలేసి ఫస్ట్ టైం ఊరికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైమా? అయితే ఇప్పుడు మా మమ్మీ ఒక పని చెప్పింది. కూర్చో. ఒక పని చెప్పింది, వీడియో తీయమని. వీడియో తీయమని చెప్పింది. నేను చెప్పినా నువ్వు తీస్తానా? నేను తీస్తాను. అయితే మమ్మీ చదువుతుంది కదా, అందరు క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, కొట్టండి ఇప్పుడే నామం కొట్టండి. నీ డ్రెస్సెస్ చూడు ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ నీవే డ్రెస్సెస్ ఇవన్నీ. అమ్మ నాన్నవే, నావి కాకపోతే నీవా? నావైనా బాగుండేది. ఇక్కడ వేరే టాప్స్ ఉంటది. పండగ కూర వెళ్తే పుల్ల మూట అన్ని చదువుకోవాలి. మళ్ళీ వచ్చినాక ఇవన్నీ మళ్ళీ సర్దాలి. అమ్మా పెద్ద సుక్కలు కనిపిస్తాయి. సుక్కలు పోదామా వద్దా మరి ఊరికి? పోదా అంటే బేబీకి ఇష్టం. పోదామా వద్దా? పోదాం, చెప్పు. పోదాము. మనం అవన్నీ డ్రెస్సెస్ పట్టాలి కదా. మీవే పెద్దగా ఉంటే మీవే పట్టాలి. నువ్వు డైలీ 2 ఎట్లా? ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ చేంజ్ చేసుకుంటావు. కాదు 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 అట్లా కాదు. మీ అమ్మ ఊరుకోదు. డైలీ 2 డ్రెస్సెస్ లేండి. ఫస్ట్ స్కూల్ నుంచి అలా వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకుంటా, మళ్ళా హాలిడేస్ అప్పుడు మళ్ళీ డ్రెస్సెస్ వేసుకుంటా, మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక డ్రెస్సెస్. అందుకే ఎక్కువ డ్రెస్సెస్ అయితే. ఇంకా వాషింగ్ మిషన్ లో కూడా ఆరేటప్పుడు నావే వస్తాయి. నీ ఫేస్ తీసినా మరి నువ్వు క్యూట్గా ఉండకపోతే, నువ్వు మారాని ఉండకపోతే ఇలా ఎట్లుంటావు? నువ్వు మారాని ఒక కుర్చీలో కూర్చోకపోతే ఉంటారు, కొందరు ఉంటారు. అలా నేను ఒకదాన్నా? నువ్వు ప్రిన్సెసా? స్వెటర్స్ కూడా తీసుకోవాలి మా. స్వెటర్స్ వేసుకుంటే బెటర్. వేస్ట్ ఇప్పుడు వద్దు. తెవాలా కాదు, తీసుకురావాలా. తెవ్వాలా ఇంకేదో అంటావు కదా. దువ్వాలా కాదు, తెవ్వాలనా ఏదో అంటావు కదా బేబీ. ఇంకా గుర్తొస్తలే నాకు. ఒక బ్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ నా బ్యాగ్. ఇవి రేపు వేసుకెళ్ళడానికి. నెక్స్ట్ నా బ్యాగ్ రే. శ్రీహాన్సీ బ్యాగ్ ఇది. ఎప్పుడు శ్రీహాన్సీ బ్యాగ్ ఇది. ఇందులోనే తీసుకెళ్తా. ఇందులోనైతే లైక్ కొంచెం సైడ్ కి పాకెట్స్ అవి ఉంటాయి అన్నమాట. సో శ్రీ బ్రషెస్ గుర్తు చేయమా? ఇప్పుడే గుర్తు చేయాలా? ఈ బ్రష్ ఎక్కడ చూపి. నాదా? ఓ అది తాత కొనిచ్చింది ఎరేజర్ బ్రష్. సియా తాత ఎరేజర్ బ్రష్ కొనిచ్చిండు. ఎరేజర్? దీనికి ఎరేజర్ వస్తుందా? అయిపోయిందా? అది పోయిందా? ఉంది, వెలుగుటూలో పెట్టుకుని. అదే బ్రష్ వాళ్ళకు ఉంటాయి కదా. అసలు ఉతుకుతా అయిపోయింది మా. ఇది గబ్బు గబ్బు అయింది కదా. లోపట్లో ఏమేమో పెట్టినామన్నా. అమ్మ నా బ్రష్ అమ్మ. చిన్న చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్ బాక్సులు ఇంట్లో పెట్టి. అలా బాక్స్ పడతారా? బాక్స్ పడితే పెడతా. మూతి పగులుతుంది. ఈ రోజు పండగ రోజు డ్రెస్ వేసుకోకపోతే చెప్తున్నా నేను. నేను అనలే రెడ్ బ్లూ అన్నా. అది వద్దు, నాకు అది మొన్న వేసినట్టు అనిపిస్తుంది ఎక్కడో. నేను ఎక్కడ జస్ట్ ఓన్లీ ఫోటో షూట్ కే వేసిన.
ఫోటోషూట్ అంటే ఇది ఇంకా అదన్నా లూజ్ ఉంటుంది మా, అది నీకు అట్లీస్ట్ ఒక 2-3 months తర్వాత నీకు అది వస్తుంది. బట్ ఇది వస్తుందో రాదో నాకైతే గ్యారంటీ లేదు, అందుకే ఇదే వేసుకో. అవి ఇంకా ఒక 4 times వేసిన. ఎక్కడ వేసినావు? ఒక్కసారి వేసినావు అంతే. ఎక్కడ వేసినావు? ఇది ఏనే వేయలేదు. వేరే బతుకమ్మ కోసం వేసినా కదా. ఇది ఎందుకు మా అసలు ఇది వెయ్యవు చేయవు, ఇది దేనికి చెప్పు? నేను వేస్తా. డ్రెస్ తీసుకున్నా, ఎంత కాస్ట్ పడింది తెలుసా దీనికి? 1500 ఏమో పడింది. ఎప్పుడు వేస్తావు ఇది? ఫెస్టివల్ రోజు అయితే వెయ్యను. ఇంకెప్పుడు వేస్తావు? ఫెస్టివల్ ఏ రోజు? ట్యూస్డే. వెనస్డే, థర్స్డే ఇంకో హాలిడేస్ ఉన్నాయి కదా. ఇంట్లో ఉన్నప్పుడు మంచి డ్రెస్ వేస్తావా? ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవాలి. నీకు అది వినుబాబాయ్ పెళ్ళికి యూజ్ అవుతుంది. వినుబాబాయ్ పెళ్ళికి యూజ్ అవుతుంది. సరే ప్యాకప్ పెట్టదేసి. గుడ్ బేబీ, తీసుకొస్తా. ఎటైనా వెళ్ళేది ఉంటే వేస్తా, ఓకేనా? లేదు అంటే అట్లనే ఉండని. కొత్త డ్రెస్ కదా మా, ఊరికి ఎందుకు అట్లా అన్ని పాడు చేయడం కదా. ఇప్పుడు గుడ్ మా అన్నావు కదా, ఇప్పుడు వాళ్ళ నాకు ఇష్టమైన డ్రెస్ నేనే సెలెక్ట్ చేసేసుకున్నా. బాగుంది కదా. ఆ లవ్ ఉంది కదా, ఆ లవ్ అంటే ఓ కదా. ఇవి 2 తీసుకొస్తా. ఏవి ఏవి 2? అయ్యో రేపు వచ్చేటప్పుడు ఏదో చెప్పినా కదా మా, వెళ్ళేటప్పుడు ప్యాంట్ కదా. అదే పొట్టిగా ఉంటుందా టీ షర్ట్ అది? మంచిగా ఉంటుంది కానీ పొట్ట లావు అయినట్టు అనిపిస్తుంది. చిన్నపిల్లలకి అట్లే ఉంటుంది మా. చిన్న పెద్ద ఉంటా. ఇవి తీసుకొస్తున్నా చూద్దాం, వేస్తే వేస్తే. మామ బ్లాక్ కలర్ కూడా తీసుకురా. బ్లాక్ అదేనా ఇంకో లైట్ బేబీ పింక్. లైట్ బేబీ పింకా? బేబీ పింక్ అది ఒక ఆమె ఇట్లా బ్లాక్ ఉంటది, ఆమె అని మూతి పెడుతుంది. ఏమే బాగుంటుంది మా. గర్ల్ యూ గో గర్ల్ అంట. యూ గో గర్ల్ అంటే రేపు తీసుకొస్తా. ఇగో తీసుకెళ్ళినప్పుడేమో అరే అది తీసుకొస్తే బాగుండు, ఇది తీసుకొస్తే బాగుండు అని అనిపిస్తుంది. తీసుకెళ్ళినప్పుడైతే ఏమి వేసే సిచ్యువేషన్ ఏమో రాదు. నాకు ఇష్టం డ్రెస్ అసలు. చూద్దాం. మామూలుగానే బస్సులో వెళ్లే వాళ్ళం అయితే నీవు అన్ని తీసుకొచ్చేదాన్ని కాదు, కానీ ఇంకా కార్లో వెళ్తున్నాం కాబట్టి. కార్లోనా? ఓ నీకు తెలియదు కదా ఇంకా? తెలియదు. తాత వస్తున్నాడు. సో అందుకే ఇవన్నీ పెడుతున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు మోసుకురావాలి. కార్లోనే కదా? మళ్ళీ వచ్చేటప్పుడు కార్లో ఎందుకు వస్తుంది, బస్సులో వస్తుంది కావచ్చు. మామూలుగానైతే నేను ఒక్కదాన్నే కూర్చొని లగేజ్ ప్యాక్ చేస్తుంటే చిరాకు వచ్చేది, బోర్ వచ్చేది. అబ్బా ఏందిరా ఈ సర్దుడు చల్లగా ఉన్నాను అని అనుకునేదాన్ని. బట్ శ్రీ భలే టైంపాస్ చేస్తుంది నాతోనైతే. మామూలుగానైతే ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే లేకపోతే ఆ నెక్స్ట్ డేనో అట్లా వెళ్తున్నా కాబట్టి మోస్ట్లీ తను లేనప్పుడే నేను లగేజ్ అంతా ప్యాక్ చేస్తాను. బట్ ఈరోజు సో ఈవినింగ్ వరకు కూడా తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే. సో నైట్ తీసుకొచ్చాను డిన్నర్ అయిపోయాక. అండ్ తను తీసుకొచ్చే ముందే బట్టలన్నీ తీసి పెట్టారనమాట. నేను ఎప్పుడు అట్లానే చేస్తాను. ముందు అన్ని బట్టలన్నీ తీసి పక్కన పెట్టేస్తారనమాట. వెంటనే బ్యాగ్లో పెట్టను. అన్నీ బయట పెట్టేశాక ఓకే ఇవి తీసుకెళ్దాము అని అనుకున్నాక నేను బ్యాగ్లో ప్యాక్ చేస్తాను అనమాట. సో ఇంకా శ్రీయు అనుకోకుండా నాకు ఏదైనా హెల్ప్ చేయు అని నేను అంటుంటే ఫోన్ తీసుకొని రికార్డ్ చేసింది. సో నాకైతే అదంతా ఏది తీయాలనిపించలేదు అనమాట. సో అదంతా యాడ్ చేశాను. సో అట్లా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట ప్యాకింగ్ కూడా. నాకు కూడా చిరాకు లేవలేదు అసలే. సో దాని తర్వాత ఇంకా చాలా అప్పటికే 10-10:30 అయింది. ఇంకా పడుకున్నాం. మార్నింగ్ కొంచెం లేట్గానే లేచి ఉండే. యాక్చువల్గా మేము బస్లో వెళ్దామనే ప్లాన్. కాకపోతే ఫ్రైడే సాటర్డే టీవీలో చూసి మాకైతే భయం వేసింది. యాక్చువల్గా అంటే సండేనే మేము బ్లాబ్లాలో ట్రై చేసాము. బ్లాబ్లాలో అసలు ఆల్మోస్ట్ ఒక థర్స్డే నుంచి చూసాము, అస్సలు దొరకలేదు మాకు. సర్లే అట్లీస్ట్ సాటర్డేనైనా ఉంటుందని అనుకున్నా, ఆ రోజు కూడా దొరకలేదు. సరే బస్సులో వెళ్ళిపోదాంలే జనాలు తక్కువ ఉంటారు అని అనుకున్నాం. కానీ ఇంకా టీవీలో జనాలను చూసి అనిల్ అయితే భయపడిపోయింది, ఇట్లా కాదు అనేసి. మళ్ళీ ఇంకా సాటర్డేనే మా అమ్మాయికి కాల్ చేసి కార్ తీసుకొని రమ్మని అన్నారన్నమాట. అండ్ ఈసారి ఇంకా 1 వీక్ కాబట్టి కొంచెం చలి ఉన్నా కూడా ఎందుకో చెట్లు అనేవి కొంచెం ఫాస్ట్గా, ఇప్పుడు మాకు ఎదురెండ అని అంటారు కదా, లైక్ ఈస్ట్ ఫేస్ కాబట్టి కరెక్ట్ ఆఫ్టర్నూన్ 12:30-1 వరకు ఎండ బాగా కొడుతుంది చెట్లకి. అందుకే నేను
2 days ముందు పోసాను. అండ్ మళ్ళీ ఈరోజు కూడా కొంచెం ఎక్కువ అని అంటే ఓకే, మామూలుగా అదంతా మాయిశ్చర్ లాగా ఉండేలాగా పోస్తున్నాను అనమాట. అండ్ మా పక్కన ఆంటీకి కూడా నేను చెప్పకుండా మా ఆంటీ వాళ్ళు వాటర్ పోస్తూనే ఉంటారు, బట్ మళ్ళీ ఒకసారి చెప్దామనేసి చెప్పిన అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అదంతా ప్యాక్ చేసి పెట్టిన. నేను మళ్ళీ ముట్టి అందులో నుంచి తీసి వేరేది పెట్టి ఆ టైప్ అసలే కాదన్నట్టు నాకు. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోతా, అయ్యో ఇది పెట్టినా పెట్టలేదా అది ఇది అనేసి. సో అప్పటికే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం, అది కామన్ అనుకోండి. సో నైట్ నేను చపాతీలు ఉండే అనమాట, అవి పెట్టాను. అండ్ పప్పు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుండే. మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బయటకు వెళ్ళి ఏం తీసుకురావాలి, ఇంకేదైనా చేయాలి అనేసి. సో ముగ్గురం అవే చపాతీలు అండ్ దాల్ తినేసాము. అండ్ పాలు ఎక్కువ పెట్టేస్తాను నేను, ఎందుకంటే కొంచెం ఎక్కువ మిల్క్ అయినా శ్రీయాన్సి తాగుతుంది కదా అనేసి. సో అట్లా టీ తాగేసి మిల్క్ తాగి శ్రీ రెడీగా ఉండే. ఇంకా అనిల్ అయితే వెయిట్ చేసి ఉన్నాను అనమాట, ఇంకెప్పుడు వస్తారు. మా మామయ్య టైం అంటే టైంని ఫాలో అవుతుంటారు అనమాట. ఎగ్జాక్ట్గా ఈ టైంకి మేము స్టార్ట్ అవుతామనంటే అదే టైంకి స్టార్ట్ చేస్తారు. ఈ టైంకి మేము హైదరాబాద్లో ఉంటామంటే ఆ టైంకి ఉంటారనమాట. సో టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు మా మామయ్య. సో అనుకున్న టైంకే వచ్చేసారు. సో మేము ఎగ్జాక్ట్గా రెడీ అయి ఉంటాము, కొంచెం అటు ఇటుగా చేస్తే మా మామయ్య కోపం వస్తుంది అనమాట. సో రెడీ అయి ఉండే, సో ఇమీడియట్గానే స్టార్ట్ అయిపోయినాం. సో లంచ్ కూడా ఇంకెట్లాగూ 1-2 అట్లా అవుతుంది వెమ్లవాడకి వెళ్ళేసరికి. సో ఇంటికి వెళ్ళిన తర్వాతనే లంచ్ చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాము. ఓకే 99. ఓకే మా ఫ్రెండ్ కి 104. Okay, I have 7 flowers. Okay, so again my friend took 3 flowers. So how many flowers is left? Sir, phone chesira? 3 flowers. 7 flowers. Okay. Total how many flowers is left still? 7. Sriyo. Count. Aritla 3 ఉంటాయి. 6 - 3 అంటమ్మా. సరే ఇదంటే చెప్పని మామయ్య. 7 flowers ఉన్నాయి. 7 flowers. మా ఫ్రెండ్ 3 తీసేసుకుంది. నీకు 7 flowers అంటే 3 అట్లా తీసేసుకుంటది. మరి తీసుకో తీసేసుకుంటుంది. ఓకే గుడ్. నౌ తాత టర్న్. చెప్పు. ఆరిట్లకెళ్ళి 3 వెళ్ళిపోయినాయి. నాకు అవన్నీ తెలుగులో ఏం తెలియదు. 6 - 3. 6 minus అట్లా నాకు అవన్నీ తెలుసు. 6 - 3. తాత చెప్పు. 6 - 3 అంట. 6 minus 3. వెరీ గుడ్. 3 లకెళ్ళి 6 పోయినాయి. ఎన్ని ఉన్నాయి? చెప్పాలి బేబీ 3లో నుంచి 6 అంట. 3లో నుంచి ఎన్ని మిగిలినాయి ఇంకా? 3లో నుంచి బేబీ 6 3 నెంబర్స్ లో నుంచి 6 అంట. 6 పెద్ద 3 పెద్ద. 6 3లో నుంచి 6 తీసే వస్తుందా? 3 రూపాయలు ఇచ్చిన 6 రూపాయలు ఖర్చు అయినా ఎన్ని మిగిలినాయి? 3 రూపాయలు మీద పడ్డాయి. Ask again question in English. Ask in English. I had Not had కాదు. 10 nurseries. Nursery. No, I have 10 plants. I have 10 plants. I give to my friend again 10 plants. How many Is left? అర్థమైంది మామయ్య. 10 ప్లాంట్స్ అమ్మ దగ్గర ఉన్నాయంట. వాళ్ళ ఫ్రెండ్ కి 10 ప్లాంట్స్ ఇచ్చేసిందంట. ఇంకెన్ని ప్లాంట్స్ అమ్మ దగ్గర మిగిలినాయి? పిల్లలైతే అసలు డే బై డే చేంజ్ అనేది చాలా చూస్తాము. నేనైతే ట్రావెలింగ్లో కానీ అండ్ హాలిడేస్ టైంలో కానీ, అంటే వాళ్ళు ఒక 1-2 months ముందు ఎట్లున్నారు, లాస్ట్ టైం మనం ట్రావెల్ చేసినప్పుడు ఎట్లున్నారు అనేది నేను బాగా అబ్జర్వ్ చేస్తాను అన్నమాట. అసలు మామూలుగానైతే శ్రేయాన్సి ఈ 3-4 hours చాలా సతాయించేది హైదరాబాద్ టు వేములవాడకి వెళ్ళినప్పుడు బస్సులో కానీ కార్లో కానీ. బట్
బెటర్ నా అంటే బాగా టైంపాస్ చేస్తాను అనమాట. ఒకప్పుడు నేను దాన్ని టైంపాస్ చేసేదాన్ని, బస్సులో వెళ్ళిన కార్లో వెళ్ళినా, బట్ ఇప్పుడు అది మమ్మల్ని టైంపాస్ చేస్తుంది అన్నట్టు. అండ్ దట్టు ఫస్ట్ క్లాస్కి వచ్చినాక సబ్జెక్ట్ పరంగా అసలు ఆల్మోస్ట్ నేను చదివినట్టే ఉందనుకో. అందరికీ అట్లనే ఉంటుంది, మదర్స్కి చదివినట్టే ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. సో ఆ క్వశ్చన్స్ అడగడం కానీ, అసలు ఆ క్వశ్చన్స్ అడగడానికి నేను గుర్తుపెట్టుకుంటా బాగా. అంటే మ్యాథ్ కాకుండా ఇంకా వేరే ఈవీఎస్ లైక్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళకు కూడా కొంచెం రివిజన్లా ఉంటుంది, మనకు కూడా కొంచెం వాళ్ళని టైంపాస్ చేసినట్టు ఉంటుంది కదా. సో అట్లా ఇప్పటిదాకా భలే ముచ్చట్లు పెడుతుంది. ఐ థింక్ అసలు చాలా రికార్డ్ చేయలేదు నేనైతే మా మామయ్యది అండ్ శ్రీ కన్వర్సేషన్ అయితే అసలు టూ ఫన్నీగా ఉంటుంది. అండ్ సిద్దిపేట దగ్గర ఇంకా టీ కాగినాము. యాక్చువల్లీ మొక్కజొన్నలు కొనుక్కుందాం అనుకున్నా, మర్చిపోయినా నేను. అవి దాటిపోయిన తర్వాత గుర్తొచ్చింది నాకు. అండ్ ఇక్కడ టీ ఓకే ఫైన్, కాకపోతే ఇంకొక ప్లేస్లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. సమోసాస్ శ్రీయాంశికి తీసుకున్నాం, మాకైతే పెద్దగా నచ్చలేదు, కానీ శ్రీయుకి అయితే బాగా నచ్చిందంట. సో ఫైనల్లీ మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నేను ఇంట్లోనే ఇంకా ముందు రోజే ఆల్మోస్ట్ అంటే ఇంకా ఊరు వెళ్తున్నాము నెక్స్ట్ వీక్ అనగానే కొంచెం వెజిటేబుల్స్ తక్కువ తీసుకురావడము ఇట్లాంటివన్నీ చేస్తుంటా. లేదు ఇంకేమైనా మిగిలిపోయినాయి అని అంటే క్యారీ చేస్తా అన్నమాట, ఇంటికి తీసుకొస్తా. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆంటీ వాళ్ళకు ఆల్మోస్ట్ కొన్ని ఇచ్చేసిన. ఇంకా టమాటోస్, మిర్చి ఇవైతే ఖచ్చితంగా మనం వెళ్ళగానే ఇమీడియట్గా మళ్ళీ మనకి అక్కడ అవైలబుల్గా ఉండే బయటకు వెళ్ళి తీసుకురావడం నాతో కాదనేసి కొన్ని అట్లా ఉంచేసిన అనమాట. అండ్ కార్లోనే బెడ్ కట్టున్నాయి మా మామయ్య. అసలు శ్రీయు హ్యాండ్ రైటింగ్ చూసి స్టిల్ ఇంకా వాళ్ళు నమ్మలేకపోతున్నారు అనమాట. రియల్గా శ్రీయాన్సి రాస్తుందా రాస్తలేదా అసలు వాళ్ళకి అదే డౌట్ ఉంది. సో కార్లో అనుకుంటే వెళ్ళగానే నేను ఒకటి రాసిస్తా, అప్పుడు చూడండి నమ్మండి అనేసి అన్నదన్నమాట. సో అది అన్నది నేను ఒకటి లైక్ మై ఫ్యామిలీ గురించి రాస్తా, నానికి చూపిస్తా, నానికి చదివిపిస్తా అని బాగా బాగా మంకుండే. నానికి చదివి చెప్పు, నానికి చదవస్తలేదు శ్రేయు, నానికి చదవస్తలేదు, నువ్వు చదివి వినిపి. is Balaya. My grandmother name is Vijaya. My mother name is Kalpana. My father name is Anil. My Baba name is Karthik. My Pinni name is Kalyani. My sister name is Kashmir. Very good. ఓన్లీ ఇంగ్లీషే రాసిండే, తెలుగు రాయలేదు. యాక్చువల్లీ ఇది తెలుగు ఇంకా బాగా రాస్తుంది. అంటే అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఇంత చిన్న ఏజ్లో కర్సివ్ రైటింగ్ లేకుండే. సో అతను శ్రీయు కర్సివ్ రైటింగ్ రాసేసరికి అసలు హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఇంట్లో వాళ్ళు అయితే. రియల్గా కర్సివ్ రైటింగ్ శ్రీయాన్స్కి ఇంత బాగా రావడానికి క్రెడిట్ మాత్రం మా అక్కకే ఇస్తా. తనే స్టార్ట్ చేసింది ఫస్ట్, ముందుగా నేర్పించు అనేసి చెప్పిండే అనమాట. సో దాని తర్వాత నేను స్టెప్ తీసుకున్నా. సో ఫైనల్లీ చాలా ఫాస్ట్గా నేర్చుకున్నా అన్నమాట. సో అట్లా మేము ఆఫ్టర్నూన్ వెమ్లాడకు వచ్చేసరికి 2:30 అట్లా అయింది. సో లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నేను శ్రేయాన్సి మా చిన్నత్తయ్య వాళ్ళకి ఇంటికి వెళ్ళుండే అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చినాము. ఇప్పుడేమో మా శ్రీయు అండ్ మా అత్తయ్య ఇద్దరు కలిసి భోజనాలకు వెళ్తున్నారు, మేము వెళ్ళట్లేదు, మేము ఇంట్లోనే డిన్నర్ చేస్తున్నాం అనమాట. సో అట్లా నెక్స్ట్ ఇంకా సంక్రాంతి పండుగలు అండ్ ఈ సెలవులలోనైతే ఖచ్చితంగా అందరు ఎట్లాగో మ్యాక్స్ విలేజెస్లోకి వెళ్ళి ఉంటారు. సో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ అండ్ పండగనైతే బాగా సెలబ్రేట్ చేసుకోండి మంచిగా మీ ఫ్యామిలీస్ అందరితోని. మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇంకా అన్ని ముగ్గుల వీడియోలు, ముగ్గుల ఫొటోస్ అన్నీ వస్తుంటాయి కదా. సో మీరందరూ కూడా మన ఇన్స్టాలో నాకు వీలైతే మీ ముగ్గుల ఫోటో నాకు ఇన్స్టాలో పెట్టండి. నా ఇన్స్టా లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారనమాట. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ పొంగల్ అడ్వాన్స్.